హాయ్ హలో నమస్తే, నా పేరు రాఘవ్. వెల్కమ్ బ్యాక్ టు నో వీడియో. ఈరోజు నేను వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఉన్నటువంటి దొడ్డగడ్డవల్లి అనే ఒక విలేజ్లో ఉన్నాను. ఈ దేవాలయం వచ్చేసి హొయసల రాజులు అయినటువంటి విష్ణువర్ధన్ రాజు పరిపాలన సమయంలో నిర్మించడం జరిగింది. మన భారతదేశాన్ని ఎందరో రాజులు పాలించారనే సంగతి మనకు తెలిసిందే. అందులో మన మగధులు, నందులు, మౌర్యులు, గుప్తులు, చోళులు, పల్లవులు, చాళుక్యులు మరియు విజయనగర సామ్రాజ్యం రాజులు పాలించారన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే గతంలో మన చరిత్ర తెలుసుకున్నాం, అలాగే పుస్తకాల్లో కూడా వీరి చరిత్ర ఉంది. కానీ కర్ణాటక ప్రాంతాన్ని 10th సెంచరీ నుండి 14th సెంచరీ వరకు అంటే 400 సంవత్సరాలు ఒక గొప్ప యోధులైనటువంటి రాజవంశీయులు హొయసల రాజులు పాలించడం అయితే జరిగింది. ఈ విషయం చాలా అతి కొద్ది మందికి అయితే తెలుసు. ఈ మధ్య మన సోషల్ మీడియా ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. వీరు పాలించిన 400 సంవత్సరాలు అయితే మాత్రం కొన్ని వేల దేవాలయాలు అయితే నిర్మించడం అయితే జరిగింది. ప్రతి దేవాలయం కూడా రామాయణ మహాభారత చారిత్రకతను చూపించేలా అద్భుతమైన శిల్పాలతో నిర్మించడం అయితే జరిగింది. అందులో ఒకటి ఈ లక్ష్మీదేవి దేవాలయం. ఈ దొడ్డగడ్డవల్లి విలేజ్ హాసన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. హైదరాబాద్ నుండి వచ్చేవారు డైరెక్ట్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి హాసన్ వరకు. హాసన్లో ట్రైన్ దిగిన తర్వాత బేలూరు వెళ్ళే రూట్లో అయితే మనకు ఈ విలేజ్ అయితే మధ్యలో వస్తుంది. బేలూరు వెళ్ళే రూట్లో 16 కిలోమీటర్ల తర్వాత మూలేనహల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. అది అక్కడ దిగిన తర్వాత 1.5 కిలోమీటర్ వరకు అయితే ఈ టెంపుల్ ఉంటుంది. అక్కడ వరకు అయితే నడుచుకుంటూ రావాలి, లేదంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది రిమోట్ విలేజ్ కనుక ఇక్కడ దాదాపుగా మన ఓన్ వెహికల్ అయితే ప్రిఫర్ చేయండి, ట్యాక్సీ లేదా ఓన్ వెహికల్ అయితే ప్రిఫర్ చేయండి. విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే చుట్టూ అందమైన ఇళ్ళ మధ్యలో అయితే దేవాలయం మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయం లోపలికి ప్రవేశించగానే ఒక అద్భుతమైన వాతావరణం అయితే మనం చూడొచ్చు. చుట్టూ గ్రీనరీతో గార్డెన్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ దేవాలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అయితే రక్షించబడుతుంది. ఈ దేవాలయం వచ్చేసి 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయం. ఇది చతుష్కూట ఆలయం, అంటే ఇందులో 4 గర్భగుడులు అయితే ఉంటాయి ఈ దేవాలయంలో. ఈ టెంపుల్ని మన హొయసల రాజులైనటువంటి విష్ణువర్ధన్ రాజు అయితే నిర్మించడం జరిగింది. మరిన్ని విశేషాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. ఈ దేవాలయంలోకి ప్రవేశించే ముందు మనకు ముందుగా అయితే 16 పిల్లలతో కూడినటువంటి ముఖమండపం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ముఖమండపం దేవాలయం ప్రధాన ప్రహారీ గోడకు ఆనుకొని ఉంది. ఇది ఈ ద్వారానికి చుట్టూ చూస్తే కనుక బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చెక్కడం జరిగింది. అలాగే మన సీలింగ్ చూస్తే కనుక సీలింగ్ కూడా అద్భుతమైనటువంటి అమ్మవారి విగ్రహాన్ని అయితే మనకు చెక్కడం జరిగింది. ఇది ప్రధాన దేవాలయం ప్రవేశ ద్వారం. ఇక లోపలికి ప్రవేశించగానే భక్తులు ప్రదర్శన చేయడానికి విశాలమైనటువంటి ప్రాంగణం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన దేవాలయం ఎలా నిర్మించి ఉంటారని ఆశ్చర్యం వేస్తుంది. ఇక ప్రధాన దేవాలయం ప్రవేశ ద్వారానికి ఇరువైపులా చూస్తే కనుక 2 ద్వారపాలకుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇవి చాలా బ్యూటిఫుల్గా చెక్కడం అయితే జరిగింది. చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వీళ్ళు స్పష్టంగా చెక్కారు. ఇక ఇక్కడ చూస్తే కనుక మన కింది భాగంలో చూడొచ్చు, సింహం యొక్క శరీరానికి ఏనుగు తలలు అయితే చెక్కడం జరిగింది. అంటే ఆ రోజుల్లోనే జన్యు మార్పిడి అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కొత్త జంతువులను సృష్టించారు అనడానికి ఇవి నిదర్శనం. చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వీళ్ళు స్పష్టంగా చెక్కారు. ఇక ద్వారం లోపలికి ప్రవేశించే ముందు మెట్లకైతే ఇరువైపులా 2 ఏనుగు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళకైతే 4 దిక్కుల అంటే ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి 4 దిక్కుల 4 చిన్న చిన్న దేవాలయాలు అయితే నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం పైన కూడా అద్భుతమైనటువంటి గోపురాలు అయితే నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక ఈ దేవాలయం పైనటువంటి గోపురాలు 4 గర్భగుడుల పైన 4 విమాన గోపురాలు అయితే అద్భుతంగా చెక్కారు. ఇవి చూడడానికి మనకు పిరమిడ్ ఆకారంలో అయితే నిర్మించడం జరిగింది. అలాగే ఈ ప్రధాన మంటపానికి రెండు ద్వారాలు అయితే ఉంటాయి. ఒకటి ముందు వైపు, మరొకటి రెండోది వెనక వైపు. అలాగే ఈ పక్కన చూడొచ్చు మనము ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చారిత్రక శాసనం అయితే స్పష్టంగా చెక్కడం జరిగింది. హొయసల రాజులు నిర్మించినటువంటి ఈ దేవాలయ యొక్క చరిత్ర. అలాగే ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ ఒక విచిత్రమైన రూపం అయితే మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి హొయసల యొక్క ప్రత్యేక చిహ్నం అనేది చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఎలిఫెంట్ అండ్ క్రొకడైల్ యొక్క తలలు 2 కలిపి చేసినటువంటి ఒక విచిత్ర రూపం అనేది చెప్పొచ్చు. ఇది హొయసల దేవాలయాల పైన చాలా చోట్ల అయితే ఇది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక గోపురాల విషయానికి వస్తే కనుక
ప్రతి మంటపం పైన అద్భుతమైన గోపురాలు అయితే చెక్కడం జరిగింది. ఈ గోపురాల పైన ఎన్నో దేవతామూర్తి విగ్రహాలు కావచ్చు, అలాగే గణపతి యొక్క రూపాలు కావచ్చు, చాలా అద్భుతంగా అయితే చెక్కడం జరిగింది ఈ దేవాలయం పైన. ఇక్కడ చూస్తే కనుక మనకు కాలభైరవి యొక్క మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం పైన కూడా గోపురం అయితే మనం చూడొచ్చు. ఇకపోతే వెనక వైపు ఉన్నటువంటి 2 చిన్న మందిరాలకు చూస్తే కనుక 2 ఒకదానికొకటి ఎదురుగా, ముందు వైపు ఉన్న 2 మందిరాలు ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. వెనక వైపు ఉన్నవి 2 ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దీని వెనకాల చూస్తే కనుక ఈ దేవాలయానికి ఆనుకొని వెనకాల ఒక కొలను, ఒక చెరువు లాంటిది అయితే మనకు కనిపిస్తుంది. పురాతన దేవాలయాలు వీటిని చూసినా కూడా దేవాలయానికి ఆనుకొనే చెరువులు కావచ్చు, లేదంటే బావులు అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే విగ్రహాలకు అభిషేకాలు చేయడానికి అని చెప్పేసి ఆ నీటిని వాడుకోవడం కోసం ఇలాంటివి ఏర్పాటు చేస్తుంటారు. ఈ చిన్న చిన్న మందిరాలపైన కూడా అద్భుతమైనటువంటి గోపురాలు అయితే చెక్కడం జరిగింది. మొత్తంగా ఈ మంటపంలో, ఈ మందిరంలో చూస్తే కనుక ఈ ప్రాంగణం లోపల 9 గోపురాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. 4 వచ్చేసి ప్రధాన మండపం యొక్క గోపురాలు 4, అలాగే 4 దిక్కులు ఉన్నటువంటి 4 గోపురాలు, అలాగే కాలభైరుడి యొక్క గోపురం కలుపుకొని మొత్తం అయితే 9 గోపురాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇకపోతే శాసనం పైనటువంటి ఇది కట్టించినటువంటి రాజు యొక్క శాసనాలు అయితే స్పష్టంగా, అతని విగ్రహం, అతని రూపాలతో పాటుగా శాసనాలు అయితే చెక్కడం జరిగింది. ఎన్నో గొప్ప గొప్ప చరిత్రలు దేవనాగరి లిపిలో అయితే ఈ మందిరం పైనటువంటి చెక్కడం అయితే మనకు జరిగింది. ఈ ఆర్కిటెక్చర్ని కదంబ నగర ఆర్కిటెక్చర్ అని చెప్పేసి పిలుస్తారు. గోపురాల వద్ద అయితే గోపురం పైన చూస్తే కనుక హొయసలుల చిహ్నం, ఒక యువకుడు, ఒక యోధుడు సింహంతో పోరాడుతున్నటువంటి శిల్పాలు అయితే ప్రతి గోపురం ముందు అయితే మనకి చెక్కడం జరిగింది. ఇక ఆలయం వెలుపల గోడలపై అయితే చూస్తే కనుక రామాయణ మహాభారత ఘట్టాలు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా చెక్కడం జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ దేవాలయం ఇప్పటికి కూడా ఇంకా చాలా దృఢంగా అయితే మనకు కనిపిస్తుంది. భారతీయ పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి చారిత్రక ఘట్టాలు ఎన్నో విషయాలైతే ఈ దేవాలయం చుట్టూ ఫలకలపై అయితే చెక్కడం జరిగింది. ఇక ప్రధాన గుడి లోపల చూస్తే కనుక మొత్తం మనకు 18 పిల్లర్లు అయితే మనకు కనిపిస్తాయి. కాళీ మందిరం ముందు ఇరువైపులో చూస్తే కనుక 2 అస్థిపంజరాల లాంటి భారీ శిల్పాలు అయితే మనకు ఉంటాయి. ఇక్కడ కాళీ మందిరం ముఖద్వారం పైన చూస్తే కనుక ఎన్నో బేతాల విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, అలాగే భయంకర రూపాలు ఉన్నటువంటి కొన్ని రూపాలు అయితే మనకు కనిపిస్తాయి. ముఖద్వారం ఉన్నటువంటి రెండు అస్థిపంజరాలు చూస్తే కనుక ఒక చేతిలో అయితే ఖడ్గము, మరో చేతిలో నరకిన తలభాగం అయితే మనం చూడొచ్చు. అలాగే కింద చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటి చేతుల్లో రక్తాన్ని తాగుతున్న ఒక గ్లాస్ అయితే మనకు కనిపిస్తుంది. లోపలికి ప్రవేశించగానే మనకు 4 గర్భగుళ్ళు అయితే కనిపిస్తాయి. తూర్పు మంటపంలో వచ్చేసి లక్ష్మీదేవి, ఉత్తరం వైపు కాళీమాత, పడమర వైపు చూస్తే కనుక శివుడు అయితే మనకు కనిపిస్తారు. ఇక 4వ గుడిలో మాత్రం ప్రస్తుతం అయితే ఏ విగ్రహం అయితే లేదు. బహుశా అది ధ్వంసమై ఉంటుంది. ఈ దేవాలయానికి ఉన్న మరో విశేషం ఏంటంటే ఇక్కడ వైష్ణవులు మరియు శైవులు పూజించే విధంగా అయితే నిర్మించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మి, అలాగే శివుడు మరియు శక్తి, ఇలా 4 గర్భగుడులు అయితే ఈ దేవాలయంలో చూడొచ్చు. ఇవి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలు. మరిన్ని దేవాలయాల సమాచారం కోసం ఫాలో అవ్వండి.